హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం అలచందల పులుసు సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం మనకు ఏమేం కావాలంటే అలచందలు పచ్చివి లేదంటే వడ చేసుకుంటాం కదా ఎండువి అవైనా తీసుకోవచ్చు. ఇంకా పోపు దినుసులు కావాలి. అలానే టొమాటోస్, ఆనియన్స్, క్యారెట్ కావాలంటే క్యారెట్ అది ఆప్షనల్. మీ ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీరు కుక్కర్లో చేస్తే ఇదైతే త్వరగా అవుతుంది. దానికోసం కుక్కర్ తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయండి. అది నూనె వేడి అయినప్పుడే వేయండి, మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. ఇప్పుడు సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు దాన్ని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత క్యారెట్ వేయండి. అలా చిన్న చిన్నగా కొద్దిసేపు ఆగి టొమాటోలు కూడా వేయండి. దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి. పసుపు వేసాక అలానే కొంచెం సాల్ట్ ఇప్పుడే వేయండి. మూత పెట్టి మగ్గనియండి మంచిగా. కొద్దిసేపు తిప్పుతూ మూత పెట్టి కొంచెం మెత్తపడే వరకు మగ్గనియండి. దాని తర్వాత కారం, అలానే కారం మీకు తగినంత వేయండి. నేను ఇక్కడ కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే నేను లాస్ట్లో శనక్కాయల పొడి యాడ్ చేస్తాను. అందుకే మీరు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే శనక్కాయల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం కొబ్బరి, ఇది ఆప్షనల్. అలానే ధనియాల పొడి కొంచెం యాడ్ చేయండి. చెక్క లవంగాల పొడి అంటారు కదా, అది యాడ్ చేసి పెట్టి అంత బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు ముక్క మీకు టమోటా మెత్తగా అవుతుంది కదా, అప్పుడు మీరు అలచందలు కడిగి పెట్టుకుంటారు కదా, అది అందులో వేసి బాగా కలిపి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత నీళ్లు పోయండి. నీళ్లు పోసేసి మీకు కర్రీ వాటర్ ఉండాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేయండి. లేదు గట్టిగా కావాలంటే ఒక 2 గ్లాసెస్ యాడ్ చేయండి చాలు. ఇంకా మూత పెట్టి పచ్చివైతే ఒక 4 అలా విజిల్స్ రానివ్వండి. ఎండిపోయినవైతే ఒక 5 వరకు రానివ్వండి. ఇక్కడ నేను శనక్కాయల పొడి అయితే యాడ్ చేస్తున్నాను, పల్లీల పొడి. ఇది మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. ఇదన్నమాట. ఇంత సింపుల్గా మీరైతే ఈ అలచందల పులుసునైతే చేసేసుకోవచ్చు.